సంవత్సరము ఇక్కడ టీవీఎల్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థమై వస్తున్నాము. ఎందుకంటే మా ఇంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి. సో ప్రతి సంవత్సరం తప్పకుండా ఇది చాలా సంవత్సరాల పురాతన దేవాలయం అని ప్రసిద్ధి. సో ఇక్కడ ఈ దైవం కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని మన నమ్మకం ఉంటుంది. సో అందువల్ల మేము ప్రతి సంవత్సరం మర్చిపోకుండా వస్తున్నాం. వచ్చిన ప్రతిసారి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈరోజు ఏంటంటే శ్రావణ శనివారం కదా, సో కాబట్టి ఎక్కువగా రద్దీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా దర్శనం అవ్వలేదు. సో ఎంతసేపు అయినా రాత్రైనా సరే లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మేము వెళ్తాం. స్వామివారి లింబాద్రిగుట్ట క్షేత్రంలో ఒకట శ్రావణ మాస పూజలు వైభవంగా ఆరంభమైనాయి. ఈ శ్రావణ మాసమును పురస్కరించుకొని ఉపవాస దీక్షలు, తర్వాత ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు, నాగపంచమి, గరుడ పంచమి, పవిత్రోత్సవాలు, తర్వాత హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణ జయంతి, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఆలయంలో జరుగుతూ ఉన్నవి, నిర్వహించబడతాయి. ఇవన్నిటి కార్యక్రమాల సందర్భంగా కూడా స్వామివారి భక్తులు విశేషంగా వచ్చి స్వామివారి సేవ చేసుకొని తరిస్తూ ఉంటారు. ఇది అనాదిగా జరుగుతున్నటువంటి ఒక క్రియ. ఈ శ్రావణ మాసంలో ఒక విశేషం ఏమి అని అంటే, ఈ లింబాద్రిగుట్ట చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి స్వామివారి భక్తులందరూ కూడా సోమవారాలు, శనివారాలు ఒక ఉపవాసము, ఒక పొద్దు అని ఒక దీక్షలను ఆచరణ చేస్తారు. సనాతనంగా ఇది నెల రోజుల దీక్ష ఉండే కాలక్రమంలో దాన్ని 15 రోజులకు కుదించుకొని పౌర్ణిమ సందర్భంగా వచ్చే శని సోమవారాల్లో వాళ్ళందరూ ఎంతోమంది పాదయాత్రగా రావడం, అందరూ రావడం, ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నా, సంతధారాపాతంగా వర్షం ఉన్నా కానీ కుటుంబం నుండి 10 మంది వచ్చేది ఉంటే ఒక్కరైనా రావడము, ఆ ఒక్కరు రావడానికి అవకాశం లేకపోతే తమ ప్రాంతం నుంచి వచ్చే వాళ్లతో స్వామివారి నైవేద్యానికి సాహిత్యం పంపించడము, స్వామివారి అనుగ్రహం పొందడం అనేటటువంటి క్రియ నిరంతరంగా సాగుతున్నది. ఆ ప్రకారమే ఈ సంవత్సరం కూడా స్వామివారి కొండపైన శ్రావణమాస ఉపవాస దీక్షలు వైభవంగా నిర్వహించబడుతున్నది.